భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 2 దశాబ్దాలుగా తనదైన ముద్ర వేస్తూ కుర్రకారు గుండెల్లో మిల్కీ బ్యూటీగా నిలిచిపోయిన నటి తమన్నా భాటియా. శ్రీ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది నేటికి అదే గ్లామర్, అదే ఎనర్జీతో దూసుకుపోతోంది. అయితే గత కొంతకాలంగా తమన్నా ఫోకస్ పూర్తిగా మారిపోయిందనే టాక్ బలంగా వినిపిస్తుంది. సౌత్ సినిమాలను పక్కన పెట్టి నార్త్ వైపే మొగ్గు చూపుతుందనే చర్చ ఫిలిం నగర్లో జోరుగా సాగుతోంది. సాధారణంగా హీరోయిన్ల కెరియర్ 10 ఏళ్లు దాటడమే కష్టం, కానీ తమన్నా విషయంలో అది సాధ్యమైంది. ఆమె కెరియర్ ఎప్పుడు డౌన్ అవుతుందో అనిపించిన ప్రతిసారి ఒక భారీ కమర్షియల్ హిట్తోనో లేక ఒక అదిరిపోయే స్పెషల్ సాంగ్తోనో మళ్లీ ఫామ్లోకి రావడం ఆమెకే దక్కింది. టాలీవుడ్లో టాప్ హీరోలందరి సరసన నటించిన ఈ భామ ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ను చాలా ప్లాన్డ్గా లీడ్ చేస్తోంది. కేవలం వెండి తెరకే పరిమితం కాకుండా ఓటీటీ వేదికలపైన కూడా తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం తమన్నాకు సౌత్లో ఆఫర్లు తగ్గాయా లేక ఆమె కావాలని తగ్గించుకుందా అంటే బాలీవుడ్ నుంచి వస్తున్న భారీ ఆఫర్లే దీనికి సమాధానం. సౌత్ సినిమాలతో పోలిస్తే బాలీవుడ్లో తమన్నాకు భారీగా రెమ్యునరేషన్ అందుతోందని సమాచారం. అక్కడ కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా బోల్డ్ అండ్ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ తన రేంజ్ను పెంచుకుంటోంది. అందుకే ఇప్పుడు ఆమె పూర్తి ఎఫర్ట్ను బాలీవుడ్ పైన పెడుతోంది. హిందీ ఆడియన్స్లో కూడా ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండటం విశేషం. నిజానికి సౌత్లో ఐటెమ్ సాంగ్స్ ట్రెండ్కు కొత్త ఊపిరి పోసింది తమన్నా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఐటెం పాటలతో ఆమె సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. బాలీవుడ్లో ఎంతమంది ఐటెం భామలున్నా తమన్నా గ్రేస్ మరియు డాన్స్ ముందో వారందరూ దిగదుడిపే అని అక్కడి మేకర్స్ భావిస్తుంటారు. అందుకే బాలీవుడ్ ఐటెం సాంగ్స్ కోసం మేకర్స్ ఫస్ట్ చాయిస్ ఎప్పుడూ మిల్కీ బ్యూటీనే. క్రేజ్ పరంగా చూస్తే అక్కడ ఆమెకే ఎక్కువ ఓటింగ్ పడుతోంది. సందర్భాన్ని బట్టి కొన్ని సినిమాలను వదులుకుంటూ మరికొన్నింటిని ఎంచుకుంటూ కెరియర్ను ఫుల్ స్వింగ్లో ముందుకు తీసుకెళ్తోంది తమన్నా. మరి రానున్న రోజుల్లో అయినా తమన్నా సౌత్లో పూర్తి స్థాయిలో సినిమా చేస్తుందో లేదో చూడాలి.